నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 12వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ధనిష్ఠా కార్తె. రేపు మాఘమాస శుక్లపక్ష పూర్ణిమ తిథి రాత్రి 7:22 వరకు, తదుపరి మాఘమాస బహుళపక్ష పాడ్యమి తిథి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 7:35 వరకు, తదుపరి మఖ నక్షత్రం. సౌభాగ్య యోగం ఉదయం 8:07 వరకు, తదుపరి శోభన యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 7:05 వరకు, భవకరణం సాయంత్రం 7:22 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో రాత్రి 9:56 వరకు, తదుపరి కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రంలో సంచరిస్తాడు. చంద్రుడు కర్కాటక రాశిలో రాత్రి 7:35 వరకు, తదుపరి సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 7:55 నుండి 9:35 వరకు. అమృతకాలం సాయంత్రం 5:55 నుండి 7:35 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 చంద్రోదయం సాయంత్రం 6:11 చంద్రాస్తమయం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:57 వరకు. గుళిక కాలం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. యమగండం ఉదయం 8:11 నుండి 9:37 వరకు. రేపు మాఘ పూర్ణిమ. పుష్యమాస పూర్ణిమ నుండి మొదలైన మాఘమాస పవిత్ర స్నానాలు రేపటితో ముగుస్తాయి. రేపు సింధు నదిలో స్నానం చేయటం వలన అత్యంత పుణ్యం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. అందువలన రేపటిని సింధు స్నాన పుణ్యదినంగా మహామాఘిగా పిలుస్తారు. రేపు భక్తులు గంగా నదిలో, సింధు నదిలో లేదా ఏదైనా జీవ నదులలో స్నానం చేసి గోదానం ఇవ్వటం చాలా పవిత్ర కార్యంగా భావిస్తారు. రేపు మాఘ పూర్ణిమ వ్రతం. భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించటం వలన తమ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని భావిస్తారు. రేపు లలితా జయంతి. మాఘమాస పూర్ణిమ తిథి రోజు లలితాదేవి ఉద్భవించారు అని పురాణ వచనం. పంచభూతాలు అయిన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం కలగలిపిన శక్తి స్వరూపం లలితాదేవి అని భక్తుల విశ్వాసం. జీవితం సుఖ సంతోషాలతో గడవాలని, వృత్తి వ్యాపారాదులలో అభివృద్ధిని కోరుకుంటూ భక్తులు ఆకుపచ్చని దుస్తులు ధరించి ఈశాన్య అభిముఖంగా కూర్చుని లలితా సహస్రనామాలు పఠిస్తూ లలితాదేవిని పూజిస్తారు. కొత్త ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నిస్తున్న వారు రేపు లలితాదేవి పూజ చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు. నిరయన రవి కుంభరాశిలో రేపు రాత్రి 9:56 ప్రవేశిస్తాడు కాబట్టి రేపు కుంభ సంక్రాంతి. తమిళ పంచాంగ సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి మాసీ నెల ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం రేపు మధ్యాహ్నం 12:30 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. రేపు కలియుగాంత. కుంభ సంక్రమణం రోజుని కలియుగాంత దినంగా పరిగణిస్తారు. ప్రతి యుగాంతం రోజు పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడం సాంప్రదాయం. రేపు అన్వాదానం. వైష్ణవులు రేపంతా ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. రవి పంచశలాక వేధ రేపు ఉదయం 7:01 నుండి మధ్యాహ్నం 1:17 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రవిగ్రహం ధనిష్ఠా నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లలితాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.